హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చేసుకుందాము. ఎప్పుడు కొంచెం డ్రైగా చేసుకుంటాం, కొంచెం గ్రేవీ ఉండేలాగా మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకున్నాం, కడాయి పెట్టినాం. ఈరోజు పెద్ద కడాయి పెట్టేసాం కదా, చికెన్ కొంచెం 3 kgs చికెన్ చేసుకుందాం, ప్రిపేర్ చేసుకుందాము. అలాగే 3 kgs చికెన్కి వచ్చేసి 1/2 kg ఆయిల్ పడుతుందండి. 1/2 లీటర్ ఆయిల్, 1/2 లీటర్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ ఎక్కిందండి మనకి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు ఇటు చూపించమ్మా పైకి, చూసారా, చెక్క, లవంగాలు, యాలకులు, చిన్న చిన్న బిర్యానీ ఆకులు 2 ఇవి వేసేసుకుంటాము. ఇవి మనకి 1 నిమిషం పాటు కొంచెం అలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ వచ్చేసి చూపించండి. చికెన్ చూసారా, చికెను ఇలా 3 kgs చికెన్ ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టానండి. శుభ్రంగా కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో నానబెట్టాను. ఇలా నానబెట్టుకున్న చికెన్లో వాటర్ మళ్ళీ వంపేశాను. ఇప్పుడు మనం వాటర్ లేకుండా తీసి మనం ఈ ఆయిల్లో వేసుకుందాం చికెన్ని. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము. చికెన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అలా ఉడికించుకోవడం వల్ల చికెన్ వేసుకున్న వెంటనే సాల్ట్ మాత్రం వేసుకోవద్దు. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ బయటకు రిలీజ్ అయిన తర్వాత కుక్ చేసుకోవాలి. బాగా వాటర్ మనకి పోయే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కూడా వాటర్ వేయకుండా చికెన్ ఫ్రైని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు, ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూసారండి, మనకి ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాము. చూసారా, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వస్తుంది. బాగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. చూసారా, మనకి చికెన్లో నుంచి ఎన్ని వాటర్ బయటకు రిలీజ్ అయ్యాయో. మనకి ఈ వాటర్తోనే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసే పని లేదు. ఎందుకంటే తొందరగా ఉడికేది. మనము సాల్ట్ వాటర్లో 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నానబెట్టుకోవడం వల్ల చికెన్ ముక్క చాలా తొందరగా చాలా సాఫ్ట్గా ఉడికిద్దండి. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇలా కలుపుకుంటూ ఉందామండి. మనకి వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు. మనకి వాటర్ ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు చికెన్లోకి ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనకి ఇలా చికెన్ ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు కూడా, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్. ఎందుకంటే మనకి 1 అవర్ సాల్ట్ వాటర్లో నానింది కాబట్టి చికెను సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అంత ఓవర్గా పట్టదు, ఎక్కువ పట్టదు, కొంచెం తక్కువే పడుతుంది. చూసి వేసుకోవాలి. సాల్ట్ కలిసే వరకు ఒకసారి కలుపుకుందాము. చూద్దామండి ఒకసారి చికెన్ కలుపుకొని. చూసారా, మనకి ఇంకా వాటర్ ఉంది. ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినవి. చికెన్ ఇంకొంచెం ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాము. చూసారా, కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకుందామండి ఒకసారి. తర్వాత మరో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మనకి 10 మినిట్స్లో మనకి చికెన్ ఫ్రై అయిపోతుంది. చూసాక ఆల్మోస్ట్ ముక్క మనకి ఫ్రై అయింది. కొంచెం చూపిస్తాను మీకు. మనం ఏం వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. చూసారా, ఇలా పట్టుకుంటే మనకి ఎలా ఊడొచ్చేసిందో. చూసారా, మనకి ఎలా ఊడొచ్చేసిందో. 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి చక్కగా కుక్ అయిపోయిందండి. మనం వాటర్ యాడ్ చేసుకునే పని లేకుండా నానబెట్టుకోవడం వల్ల చికెన్ చాలా తొందరగా ఉడికిద్ది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం చికెన్.
చూసారండి, చికెన్లో వాటర్ అంతా మనకి ఇంకిపోయింది, ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు కొంచెం చికెన్ని కొంచెం అలా పక్కకు అనుకొని అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుందామండి. చూసారా, ఒక 4 స్పూన్స్ అంత అల్లం చిన్నులపై పేస్ట్ ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా చికెన్ మొత్తం కలిసే వరకు మనం కలుపుకుందాము. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఉల్లిపాయలు కూడా చూడండి చక్కగా మనకి స్మాష్ అయిపోయినాయి ఇందులో కనిపించకుండా. చూసారా, చికెన్ కూడా మనకి చాలా వాటికి ఉడికిపోయిందండి. చూసారా, ఇలా పట్టుకోగానే ఊడొచ్చేసింది. ఇదిగోండి, చూసారా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి. చూసారండి, ఇప్పుడు ఇంకా మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు అంత ధనియాల పొడి, ఇందాక ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా. అలాగే గరం మసాలా కూడా 3 kgs కదా, ఒక 1.5 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. కారం కూడా వేసుకుందామండి. కారం వచ్చేసి ఒక 5-6 స్పూన్స్ వేసుకుందాం. కారం మనకి మంచిగా సరిపోతుంది. సాల్ట్ సరిపోదేమో అనుకుంటే ఒకసారి ఈ టైంలో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. చూసారా, మనం కొంచెం వాటర్ వేయకుండా కూడా మనకి చికెన్ ఫ్రై ఎంతో సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా. కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ అంత జీలకర్ర పొడి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎంతో టేస్ట్గా ఈజీగా చేసుకున్న చికెన్ ఫ్రై. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనకి చికెన్ ఫ్రై అయిపోయింది మనకి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.